హలో గాయ్స్, ఈరోజు మనం కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న ఫిట్నెస్ స్టూడియోకి వచ్చాం. ఇది కరెక్ట్గా ఎక్కడ ఉందంటే మనకి కరెంట్ ఆఫీస్ సెంటర్ ఉంది కదా, మనకి కొంచెం లెఫ్ట్లోనే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో గాయ్స్, మనకి జిమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి మనం మెట్లెక్కేసి వెళ్ళిపోవచ్చు. సో గాయ్స్, ఇదే అనమాట మనకి జిమ్ ఎంట్రన్స్. వెళ్ళి చూద్దాం. సో ఇదే మనకి ఉన్న రిసెప్షన్. ఇది రిసెప్షన్ అనమాట. సో ఇది ఇంకా జిమ్ ఎంట్రీ. సో మనం జిమ్లో ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి 4 ఆర్మ్స్ మిషన్ కనిపిస్తుంది. అండ్ ఇటు పక్క మనకి లాట్ పుల్ డౌన్ ఉంది. దీంట్లో మనం బ్యాక్ని ఓవరాల్గా ట్రైన్ చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వస్తే మనకి చెస్ట్ కోసం ఫ్లాట్ బెంచ్ బార్బెల్ ప్రెస్ ఉంది. అండ్ ఇక్కడైతే మన బైసెప్స్ని ట్రైన్ చేసుకోవడానికి బార్బెల్స్ ఉన్నాయి. అండ్ ఇటు పక్క మనకి లోయర్ చెస్ట్ కోసం డిక్లైన్ బార్బెల్ ప్రెస్ కూడా ఉంది. కొంచెం ముందుకు వస్తే మనకి లెగ్ మిషన్ ఉంది. ఈ మిషన్ పేరు హ్యాక్ స్క్వాట్స్. దీంట్లో మన లెగ్స్ని ట్రైన్ చేసుకోవచ్చు, మన క్వాడ్స్ని అన్నిటిని. అండ్ మనం కొంచెం రైట్ సైడ్ వస్తే ఇక్కడ మనకి లెగ్ ప్రెస్ ఉంది. ఈ జిమ్ లో మనకి లెగ్ కోసం చాలా మిషన్స్ ఉన్నాయి. అటు పక్క చూస్తే హ్యాక్ స్క్వాట్ మిషన్ ఉంది, ఇక్కడ లెగ్ ప్రెస్ ఉంది. అండ్ అలానే ఇక్కడ మన కాఫ్స్ కోసం సీటెడ్ కాఫ్ రైజర్స్ ఉన్నాయి. అండ్ ఇలా చూస్తే మనకి లెగ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ పెగ్ డెక్ ఫ్లై ఉంది. దీంట్లో మన చెస్ట్ కి కావాల్సిన అన్ని వేరియేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి స్మిత్ మిషన్ ఉంది. దీంట్లో మనం కూడా ఓవరాల్ బాడీ వర్కౌట్ చేసుకోవచ్చు. సో గాయస్, మనకి ఇక్కడ డిప్స్ బార్ ఉంది. దీంట్లో మన డిప్స్ ని అండ్ అలానే మన యాప్స్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కేబుల్ క్రాస్ ఓవర్ ఉంది. ఇది మనకి బేస్ అంటే చెస్ట్ మీద మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంటే దూరంగా ఉండే కేబుల్ క్రాస్ ఓవర్స్ కన్నా ఇలాంటి కేబుల్ క్రాస్ ఓవర్ గా ఉంటే మన చెస్ట్ ని మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. ఓన్లీ చెస్టే కాదు, దీంట్లో ఓవరాల్ బాడీని ట్రైన్ చేసుకోవచ్చు. సో గాయస్, జిమ్ గురించి మాట్లాడితే జిమ్ అయితే చాలా క్లీన్ గా ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. మిర్రర్స్ మరీ అంత క్లీన్ లో ఓకే, క్లీన్ గానే ఉన్నాయి. అండ్ అలానే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, నాకు అనిపించింది చెప్తున్నాను, లోయర్ బ్యాక్ కోసం మిషన్ లేదు. అదొకటి ఉంటే మాత్రం చాలా బాగుండు. సో అంతే దీంట్లో డ్రాబ్యాక్. అయితే మనకి ఫ్రీ వెయిట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 2.5 నుంచి 30 కిలో డంబుల్స్ వరకు ఉన్నాయి. ఇదైతే బిగినర్ ఫ్రెండ్లీ జిమ్. ఇది బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ జిమ్స్ కానీ మంచిగా చేసుకోవచ్చు. సో గాయస్, మనం ఇప్పుడు జిమ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 1 month కి 2000, 3 months కి 4500, 6 months కి 6000, 1 year కి 8000. 3 months కి 6 months కి 1 year కి మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు. అంటే మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే మీరు ఏమైనా ప్రైస్ తగ్గియాలని చెప్పి మీరు మాట్లాడుకొని మీరు తగ్గించుకోవచ్చు. అండ్ 1 year లో అయితే ఆఫర్ నడుస్తుందంట, ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో ఇంకా పర్సనల్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే 1 month కి 5000, 3 months కి 12500 అండ్ 6 months కి 20000. ఇది కూడా నెగోషియబుల్, మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. దీంట్లో మనకి ట్రైనర్స్ కు కూడా కాంపిటీషన్స్ ఆడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ చేసే వాళ్ళని కనుక్కున్న దాని ప్రకారం ఇది ఒక 10 years పాత జిమ్ అనమాట. సో 10 years నుంచి ఉందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత స్పెషల్ జిమ్. అండ్ వీళ్ళకి కూడా సో వెయిట్ ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటే అప్ టు 300 kilos వెయిటెడ్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మనకి వాటర్ క్యాన్ కూడా ఉంది వాటర్ కోసం. సో గైస్, ఇదైతే కార్డియో సెక్షన్. వీళ్ళు కార్డియో సెక్షన్ కోసం సపరేట్ గా రూమే పెట్టున్నారు. ఇక్కడ మనకి ఒక క్రాస్ సైకిల్ మిషన్ అండ్ 2 థ్రెడ్ మిల్స్. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మనకి 2 సైకిల్ మిషన్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ మన బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అందరూ ఊగుతూ ఉంటారు చెప్తాను కదా, ఆ మిషన్ కూడా ఉంది ఇక్కడ. సో గాయస్, ఇదైతే పంచింగ్ బ్యాగ్ అనమాట. నేను పంచింగ్ బ్యాగ్ చూసి చాలా డేస్ అయింది. అంటే నేను తిరుపతిలో జిమ్ చేసేటప్పుడు అయితే పంచింగ్ బ్యాగ్స్ ఉన్నాయి ప్రతి జిమ్ లో. సో మళ్ళీ ఈ జిమ్ లోనే అనమాట పంచింగ్ బ్యాగ్ ని చూడడం. బాగుంది జిమ్ అయితే, లైటింగ్ కూడా బాగుంది. అండ్ చెప్పాను కదా నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అని చెప్పి. నెగిటివ్స్ అయితే మనకి అది హైపర్ సెక్షన్ ఉంటుంది కదా, అది కానీ ఉంటే మాత్రం ఈ జిమ్ బాగుంటుంది, నో ప్రాబ్లం. అండ్ అలానే మనకి అమౌంట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మన జిమ్ కి. అండ్ ఈ జిమ్ ఎవరు రావచ్చు అంటే, అండ్ నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచిగా ఉంటుంది. అండ్ అలానే ఇంటర్మీడియట్ గా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ జిమ్ మంచి సూటబుల్ అని చెప్పి చెప్పగలను. సో గాయ్స్, ఇదే అనమాట ఫిట్నెస్ స్టూడియో గురించి రివ్యూ. జిమ్ అయితే బాగుంది, నో ప్రాబ్లం. మంచి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా బాగున్నాయి. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఒకసారి ఈ జిమ్ని కూడా విజిట్ అవ్వండి, మంచిగా ఉంది. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో బాయ్ బాయ్.